వస్తున్నా. ఎవరున్నారు ఇంట్లో? ఎవరుంటారు? నేను తప్పితే మరి ఇంచేం ఎందుకు పట్టింది తలుపు? పడుకున్నానా? అయినా మీ తమ్ముడు 4 రోజుల తర్వాత పంపిస్తా అన్నాడు కదా, అప్పుడే వచ్చేసేవేంటి? వాళ్ళకి నాకు సెట్ అవ్వదులే. అర్థం కాలా? అర్థం కాలేదా? వెళ్ళగానే మా అమ్మతో గొడవ పడ్డా, సాటిస్ఫాక్షన్ లేదు. మా నాన్నతో గొడవ పడ్డా, సాటిస్ఫాక్షన్ లేదు. మా తమ్ముడిని కుక్కని కొట్టా, అయినా సాటిస్ఫాక్షన్ లేదు. నీతో గొడవ పడుతుంటే వచ్చే కిక్కు వాళ్ళతో గొడవ పడుతుంటే రావట్లేదు. అందుకే ఉండలేక వచ్చేసాను. అవును, ఇందాక నుంచి నెల రోజులు అన్నావు. ఏమేం లేనని ఎవరికైనా అపాయింట్మెంట్ ఇద్దాం అనుకున్నావా? తెలుసు, నాకు తెలుసు. నువ్వు ఏం గొడవ పెట్టుకుందామని ఆలోచించుకుంటేనే వస్తావని తెలుసు. నేను ఫుల్ ప్రిపేర్డ్ గా ఉన్నా. అలాంటి ఏం మన దగ్గర కుదరదు. త్వరగొట్టి చెప్తున్నా, నేను ఎందులో దొరకను. వచ్చేసా. ముందు తెచ్చే గ్యాప్ లో అమ్మాయిని తెచ్చుకున్నావా? అన్నయ్యా, అమ్మా ఏమరమ్మా నీ భార్య అంత టార్చర్ చేస్తుంది, ఎలా తట్టుకుంటున్నావురా? అమ్మా, ఎవరికి మామ కాల్ చేస్తున్నావు? రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. వాళ్ళ దగ్గర 100 సంవత్సరాల అనుభవం గల మార్గదర్శకత్వం ఉందరా. ప్రేమ, వివాహం, ఆధ్యాత్మిక, ఆరోగ్యం, విదేశీ ప్రయాణం, అత్తాకోడల సమస్య, మొగుడు పిల్లల గొడవలు, ఏ సమస్య అయినా సరే వాళ్ళకి కాల్ చేస్తే చాలు. వాళ్ళ ఆధ్యాత్మిక సలహాలతో మనకు పరిష్కారం ఇస్తారు. ఇప్పుడు వాళ్ళకే నా జాతకం మా ఆవిడ జాతకం కలిపి పంపిస్తున్నాను. ఇప్పుడు మా ఆవిడ నుంచి నన్ను కాపాడేది ఆ గురూజీ మాత్రమే. శివరామరాజు గారు, మీరే నాకు పరిష్కారం పంపించాలి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం 100 సంవత్సరాల అనుభవంతో సరైన పరిష్కారం చూపించబడును. గురూజీ శివరామరాజుగారు.